రెండో తిమోతిలకు రాయబడిన లేఖ 1:7 దేవుడు మనకు భయపడే ఆత్మను ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, స్వీయ నియంత్రణ కలిగిన ఆత్మను ఇచ్చాడు. ఈ వాక్యాన్ని పునీత పౌలు తన శిష్యుడైన తిమోతికి రాసిన లేఖలో చెప్పారు. తిమోతి యువకుడు, సంఘ సేవలు ఎన్నో కష్టాలు, భయాలు ఎదురయ్యేవి. అందుకే పౌలు అతనికి ధైర్యం ఇచ్చే మాటగా ఈ వాక్యాన్ని రాశాడు. దేవుడు మనకు భయపడే ఆత్మని ఇవ్వలేదు. భయం మనిషిని బలహీనంగా చేస్తుందండి. భయం వల్ల మనం నిజం చెప్పటానికి వెనకడుగు వేస్తాము. భయం వల్ల దేవుని పని చేయటానికి కూడా సంకోచిస్తాము. కానీ దేవుని నుండి వచ్చే ఆత్మ భయం కాదు. దేవుడు మనలో ధైర్యాన్ని నింపుతాడు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి, దేవుడు మనతో ఉన్నాడు. రెండవది, శక్తి యొక్క ఆత్మ. దేవుడు మనకు శక్తి యొక్క ఆత్మని ఇచ్చాడు. ఈ శక్తి మన శరీర బలం కాదు, ఇది ఆత్మీయ శక్తి. పాపాన్ని ఎదుర్కొనగలం, కష్టాలను భరించగలం, సత్యం కోసం నిలబడగలం. కావున దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం బలహీనులం కాదు. మూడవది, ప్రేమ యొక్క ఆత్మ. దేవుడు మనకు ప్రేమతో నిండిన హృదయాన్ని ఇచ్చారు. ప్రేమ ఉన్నప్పుడు మనం ఇతరులను క్షమిస్తాము, సహాయం చేస్తాము, దయ చూపుతాము. క్రైస్తవ జీవితం ప్రేమ మీద నిర్మింపబడింది. నాలుగవది, స్వీయ నియంత్రణ యొక్క ఆత్మ. దేవుని ఆత్మ మనకు కోరికలు నియంత్రించుకునే శక్తిని ఇస్తుంది. దానివల్ల మనం కోపాన్ని నియంత్రించగలం, చెడు అలవాట్లను విడిచిపెట్టగలం, పాపానికి దూరంగా ఉండగలం. కావున ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ 2 తిమోతి మనకి ఏ వాక్యం గురించి ఏం చెబుతుందంటే, భయపడకండి, దేవునిపై నమ్మకం పెట్టుకోండి, ప్రేమతో జీవించండి, మీ జీవితాన్ని నియంత్రించుకోండి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ధైర్యంగా జీవించగలం. ప్రియమైన వారలారా, భయం మన జీవితాన్ని బలహీనంగా చేస్తుంది, కానీ దేవుని ఆత్మ మనకు ధైర్యం, ప్రేమ, నియంత్రణ ఇస్తుంది. కాబట్టి మనం ఇలాగ ప్రార్థిద్దాం, ప్రభు, భయపడే హృదయం కాకుండా ధైర్యము, ప్రేమ, జ్ఞానము కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వు అని ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాము. దేవుడు మనం చేసే ప్రార్థనలో తప్పకుండా మనకు తోడుగా ఉంటారు. ముఖ్యంగా మనం భయపడినట్లయితే దేవుణ్ణి ముఖాముఖి చూడలేము. మన భయాన్ని తీసివేసి ధైర్యంగా ముందుకు అడుగు వేద్దాము. దేవుని మీద ఆధారపడి జీవించుదాము. ఆమేన్.